సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వచనము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యథార్థవంతుడు అనగా తన యొక్క మాటలోను ప్రవర్తనలోను యథార్థత కనపరిచేటువంటి వాడు. మోసకరమైనటువంటి హృదయము, మోసకరమైనటువంటి ఆలోచన, మోసకరమైనటువంటి ప్రవర్తన లేనటువంటి వాడు. అటువంటి వారిని యథార్థవంతులు అని అంటారు. ఎవరు వారి జీవితంలో యథార్థతను ప్రవర్తిస్తారంటే, ఈ లోకంలో యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరు లేరు ప్రియులారా. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా మోసకరమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారే అని అంటారు. మరి యథార్థవంతులు ఎవరు అని కనుక ఆలోచన చేస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి జ్ఞానము కలిగిన వాడై తన యొక్క సమస్తమైనటువంటి ప్రవర్తనలో నిజాయితీ కలిగినటువంటి వాడే యథార్థవంతుడు. ఎవరైతే అటువంటి యథార్థత కలిగి ఉంటారో వారిని ప్రభువు వర్ధిల్ల చేస్తాడు. అంతేకాకుండా వారికి కేడెముగా ఉంటాడు, అనగా సహాయకారిగా ఉంటాడు, వారికి రక్షణకర్తగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. హిజ్కియా యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినప్పుడు, హిజ్కియా గురించి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నములుగా చేసెను. ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులను, అతని పూర్వీకులైన రాజులను అతనితో సమమైనటువంటి వాడు లేడు అని అంటారు. అంతేకాకుండా అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా గైకొనుచుండెను. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. కాబట్టి యథార్థవంతులుగా ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవితాన్ని వర్ధిల్ల చేస్తాను అని ప్రభువు సెలవిచ్చినట్లే, హిజ్కియా కూడా ఎప్పుడైతే రాజుగా అభిషేకం చేయబడ్డాడో తన దేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విగ్రహారాధనను తీసివేసి వాటిని ముక్కలుగా చిన్నాభిన్నం చేసినటువంటి వాడుగా ఉండి మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలను తూచా తప్పక పాటిస్తూ అతడు నడుచుచుండెను. కాబట్టి యెహోవా అతనికి తోడై ఉండెను. అంతేకాకుండా తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. కాబట్టి యథార్థవంతులను వర్ధిల్ల చేసేటువంటి వాడుగా ప్రభు ఉంటున్నాడు పిల్లరా. అంతేకాదు కానీ ఒకానొక సమయంలో ఆ యొక్క హిజ్కియా రాజుకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నాడు, ఇదిగో నీవు మరణమవుతున్నావు, నీ యొక్క ఇంటిని నీవు చక్కబెట్టుకో అన్నప్పుడు అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో ప్రభు అతని యొక్క ఆయుష్ని ఇంకా పెంచినట్లుగా మనం చూడొచ్చు. కారణం ఏంటంటే అతడు చేసినటువంటి ప్రార్థన, అతడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన యథార్థంతో కూడుకున్నట్లుగా ప్రభు దృష్టికి కనబడింది పిల్లరా. కాబట్టి మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు, మన యొక్క చేష్టలు, మన యొక్క సమస్తమైనటువంటి ప్రవర్తనను ప్రభు పరిశీలన చేస్తూ ఉంటాడు. నీ జీవితంలో యథార్థత కనుక ఉన్నట్లయితే అన్యాయము, మోసము, అక్రమం అనేది లేకుండా నీవు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే ప్రభు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు. ఇక్కడ ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రభు గమనించాడు. కాబట్టి ఈ హిజ్కియా యొక్క ప్రవర్తనను యథార్థంగా ఉంది కాబట్టి ప్రభు అతడి అన్ని విషయాల్లో కూడా వర్ధిల్ల చేశాడు. అందుకని ఇంత చూసినటువంటి భాగంలో చూస్తే అతడు వెళ్ళిన చోటల్లా అతనికి జయాన్ని అనుగ్రహించాడు అని ఉంది. అంతేకాకుండా అతని యొక్క ప్రవర్తనను బట్టి అతని ఆయుష్ ఇంకా పెంచినట్లుగా మనం చూడొచ్చు. అందుకనే యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఆయన వారికి కేడెముగా, సహాయకారిగా, రక్షణకర్తగా ఉంటాడు అనేది వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో యథార్థత ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. పైకి ఒక రకంగా మాట్లాడి లోపల వేరొక ఆలోచన కనుక ఉన్నట్లయితే అది దేవుని దృష్టికి బహుభయంకరమైనటువంటి పాపముగా కనబడుతుంది పిల్లలు. కాబట్టి నీవు నీ జీవితంలో సత్యాన్ని అనుసరించాలి, యథార్థతను నీవు అనుసరించాలని ప్రభు కోరుతున్నప్పుడు మన జీవితాలు పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటే దేవుడు మనల్ని ఉమ్మి వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, నీవు యథార్థత కలిగి ఉన్నట్లయితే నేను నీకు సహాయకారిగా ఉంటాను, నేను నిన్ను వర్ధిల్ల చేస్తానని ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో యథార్థతను పొందుకుందాం, తద్వారా దేవుని యొక్క కాపుదలను పొందుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి,
యెహోవా యథార్థవంతులను వర్ధిల్ల చేయనన్నావు నాయన. నేను వారికి సహాయకారిగా ఉంటానన్నావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. హిజ్కియా మీ యొక్క సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి అతను వెళ్ళిన చోటల్లా అతనికి జయాన్ని ఇచ్చావు. అంతేకాకుండా అతని యొక్క ఆయుష్ను కూడా నీవు పొడిగించావు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో కూడా నాయన యథార్థత కలిగి ఉండి మీ నిత్య రాజ్యానికి వారసులయ్యే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.